welcome to English class. Today I am going to explain verb and its classification. What is verb? A verb is a word that describes an action, a state, possession, process or an experience. Okay, what is the classification of verb? Verbs are divided into two types. One is main verbs, those are called as lexical verbs, auxiliary verbs, helping verbs. Okay, next main verbs are again divided into two types, transitive verbs and intransitive verbs. In the same way, auxiliary verbs also divided into two types, primary auxiliaries, modal auxiliaries. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ వర్బ్స్లో మనకి క్రియారూపాలు అంటారు. ఓకే, వర్బ్ ఫార్మ్స్ ఎన్ని? 4, V1, V2, V3, V4. ఓకే, అసలు V1 అంటే ఏంటి? నాకు ఇలాగే అలవాటు కదా, V1, V2, V3, V4గా. సో V1 అంటే ఏంటి? ప్రజెంట్ ఫామ్. V2 మీన్స్ పాస్ట్, V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్, V4 మీన్స్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ మనకి ఇది వర్బ్ అమ్మ, గో అనేది వర్బ్. సో ఆ వర్బ్ స్ట్రాంగ్ వర్బా, వీక్ వర్బా, రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా అనే దాని గురించి మనం ఇప్పుడు కొంచెం క్లారిటీగా నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మనకి స్ట్రాంగ్ వర్బ్స్ని మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. మనకు అక్కడనే అర్థమైపోతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీన్స్ దెర్ ఈస్ నో రెగ్యులారిటీ ఇన్ వర్బ్ ఫార్మ్స్. యూ మే సీ ఇన్ దిస్. గో, వెంట్, గాన్, గోయింగ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, గో, వెంట్, గాన్, గోయింగ్. స్పెల్లింగ్ వైజ్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ వైజ్ కావచ్చు, ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, డూ, డిడ్, డన్, డూయింగ్. నెక్స్ట్ మనం వీక్ వర్బ్స్కి వద్దాం. వీక్ వర్బ్స్ అంటేనే అర్థమైపోతుంది వీక్ ఉన్నాయని, బలహీనమని. ఓకే, రెగ్యులర్ వర్బ్స్. ఇంక ఇక్కడ రెగ్యులర్ అని చెప్పేసరికి ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఏంటి అని అంటే V2, V3 అనేవి సేమ్ ఉంటాయని అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అటెండ్, అటెండెడ్, అటెండెడ్, అటెండింగ్. ఓకే, సో ఇక్కడ అటెండ్, అటెండెడ్, అటెండెడ్, అటెండింగ్ అన్నప్పుడు మనకు జస్ట్ అటెండ్ అనే వర్బ్కి ఈడి మాత్రమే చేర్చాము. సో ఈడి చేరిస్తే V2, V3గా మారే వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము వీక్ వర్బ్స్గా, రెగ్యులర్ వర్బ్స్గా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వర్క్, వర్క్డ్, వర్క్డ్, వర్కింగ్. రైట్. సో ఇక్కడ థర్డ్ వన్ అన్చేంజబుల్ వర్బ్స్. అన్చేంజబుల్ మీన్స్ there is no change in 3 V3 forms. ఓకే, V1, V2, V3 ఈ మూడింట్లో కూడా చేంజ్ అనేది మనకు ఉండదు. మీరు గమనించవచ్చు ఇక్కడ పుట్, 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 పుటింగ్, కట్, 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 కటింగ్. సో అక్కడ మనకు V2 కానీ V3 కానీ చేంజ్ అయిందా? కాలేదు. కాబట్టి దాన్ని మనము అన్చేంజబుల్ వర్బ్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. మనము ఇందాక చెప్పుకున్నట్టుగా ఆక్సిలరీ వర్బ్స్ని మనము టూ టైప్స్గా డివైడ్ చేశారు, ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్. ఓకే, ప్రైమరీ యాక్సిలరీస్లో మళ్ళీ మనకు చూడొచ్చు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఓకే, మనము కొంచెం క్లారిటీగా నేర్చుకుంటున్నాం అంతే. ఇవన్నీ మనకు తెలిసినవే, కొంచెం డీటెయిల్గా. రైట్. సో ఇక్కడ బీ ఫార్మ్స్లోకి వచ్చేసరికి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించే
వర్బ్స్ ఏంటట అంటే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్. పాస్ట్ టెన్స్లో వాస్, వర్. ఫ్యూచర్లో బీ. పర్ఫెక్ట్లో బీయింగ్. కంటిన్యూస్లో బీయింగ్. ఓకే. నెక్స్ట్ డూ ఫార్మ్స్. ప్రజెంట్ టెన్స్లో డూ, డస్ రెండు ఉపయోగిస్తాం. పాస్ట్లో డిడ్ ఉపయోగిస్తాం. ప్రజెంట్ పార్టిసిపుల్లో డూయింగ్ ఉపయోగిస్తాం. ఓకే. లెట్స్ కమ్ టు హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్. ఓకే. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫార్మ్స్ హ్యాస్, హ్యావ్. ఈ రెండు వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ యూజ్ చేస్తాం. ప్రజెంట్ పార్టిసిపుల్లో హ్యావింగ్ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్. ఇక్కడ మోడల్ యాక్సిలరీస్ మనకు ఈ వైపువన్నీ కూడా అంటే ప్రజెంట్ టెన్స్ని గురించి చెప్తాం. ఇవి పాస్ట్ టెన్స్ని గురించి. ఓకే. ఇవన్నీ ఇప్పుడు వుడ్, షుడ్, కుడ్, మైట్, మీ, షెల్, విల్ ఇవి మనము రెస్పెక్టివ్ అంటే పొలైట్నెస్కి కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ కమ్ ఇన్ మేడం అంటుంటాం. అంటే ఇది పొలైట్గా అడగడం అన్నమాట. సో ఇక్కడ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, యూజ్ టు, ought to, must, dare, wants to, wish to. ఇవన్నీ కూడా మనకి మోడల్ యాక్సిలరీస్. ఓకే. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. విలోహిత్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే. ఇన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, ప్రిపేరింగ్ ఈజ్ మెయిన్ వర్బ్. రైట్. Next, we see one more example. Rajshekhar is an employee. So, is main verb. Okay. మేడం ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పారు, ఇక్కడ మెయిన్ వర్బ్ అంటున్నారు. ఎలా పాసిబుల్ అని మీరు అడగొచ్చు కదా. కరెక్ట్ డౌట్. కాకపోతే ఇక్కడ మనం చూద్దాం. ఒక ఇన్స్టిట్యూషన్లో ప్రిన్సిపల్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ప్రిన్సిపల్ యాబ్సెంట్ అయినప్పుడు ఎవరు మెయిన్ రోల్ ప్లే చేస్తారు? వైస్ ప్రిన్సిపల్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే ప్రిపేరింగ్ అనే మెయిన్ వర్బ్ మనకు ఉన్నప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది. ఓకే. నెక్స్ట్ రాజశేఖర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఇన్ ది స్టేట్మెంట్ ఆ పక్కన ఎలాంటి మెయిన్ వర్బ్ లేదు మనకి, కాబట్టి ఈ ఈజ్ అనేదే మెయిన్ వర్బ్గా రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు మెయిన్ వర్బ్గా ఈజ్ ఉండదు, ఇది హెల్పింగ్ వర్బే. కానీ ఎప్పుడైతే మెయిన్ వర్బ్ యాబ్సెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈజ్ అనేది మనకు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే.